student itself, he is practicing some problems or reading other subjects. He is a student. Student అక్కడ నిలబడి తను ఏదో చదువుకుంటున్నాడు. అతను ఏం చదువుతున్నాడో తనకి ఏం అర్థం కావట్లేదు. నా ఇమ్మీడియట్లీ అక్కడ అర్థమెటిక్ ఫియర్ ఎంటర్ అయ్యి స్టూడెంట్ని డిస్టర్బ్ చేస్తున్నది. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్, మన నిజ జీవితంలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనల్ని ఫేస్ చేస్తాయి, ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాయి. గురు విష్ణు తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత గురువుని కోరుకుంటాడు. రియల్ లైఫ్ లో ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆల్జిబ్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నిజ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు నా ఫైనల్ గా గుర్తొచ్చేది గురువు. కాబట్టి గురువును ఇప్పుడు పూజిస్తున్నారు. గురువు కోసం ఎదురు చూస్తున్నారు ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ కి ఒక మ్యాథ్స్ టీచర్ ప్రత్యక్షమయ్యారు. శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. మ్యాథ్స్ టీచర్ ప్రత్యక్షమయ్యి ఆ స్టూడెంట్ కి తన యొక్క నైపుణ్యంతో జీవితంలో ఎలా మెలగాలి, సమాజంలో వచ్చే మనకి ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలి, అది కూడా మ్యాథమెటిక్స్ ని యూజ్ చేసుకుంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలని నేర్పిస్తున్నారు. నెక్స్ట్ ఆ స్టూడెంట్ ఇప్పుడు మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత ఇందాక మనకు ఇబ్బంది పెట్టిన అన్ని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫేస్ చేస్తున్నారో చూడండి. మ్యాథ్స్ ఫియర్. నెక్స్ట్ రియల్ లైఫ్ ప్రాబ్లం, నిజ జీవితంలో ఉన్న ప్రాబ్లం. ఇందాకేమో ఇండివిజువల్గా వస్తే ఒక స్టూడెంట్ ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, తర్వాత అందరూ టుగెదర్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నిటినీ ఎలా ఎదుర్కొంటున్నారో చూడండి. ఎందుకంటే ఒక మ్యాథ్స్ టీచర్ కానీ ఒక గురువు తన యొక్క కాన్ఫిడెన్స్ ని ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తారో చూడండి. ఒకసారి స్టూడెంట్ కనుక మ్యాథ్స్ లో తను పర్ఫెక్ట్ అయితే నిజ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కొంటారని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.